ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథ కార్యక్రమానికి స్వాగతం. పురాణ ఇతిహాసాల నుంచి తీసుకుంటున్నటువంటి రకరకాల భక్తి కథలు మరియు పంచతంత్రం హితోపదేశం నుంచి తీసుకున్న నీతి కథలతోటి రకరకాల కథలు కలిపిన కథాకదంబమే ఈ అనగనగా ఒక కథ. ఈ కథలతోటి బాలబాలికల మనసుల్లోకి తేలికగా భక్తిభావాన్ని మరియు నీతి మార్గాన్ని బోధింపగలమని భావిస్తూ ఈ కథలు చెప్తున్నాం. ఈవేళ భాగవతం నుంచి అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం. అంబరీషుడు ఒక రాజు, ఒక ఋషి అని కూడా చెప్పబడుతుంది అప్పుడప్పుడు. అయితే ఈ అంబరీషుడు మహాభక్తుడు. ఆయనకి ఏకాదశి వ్రతం అంటే చాలా ఇష్టం అంట. మనం ఇప్పుడు ఏ రోజుల్లో భోజనం చేయాలి, ఏ రోజుల్లో చేయకూడదు మనకేం తెలియదు. రోజు తినేస్తూనే ఉంటాం, రాత్రి పగలు తేడా లేదు. కలియుగంలో మానవులు చాలా ఉపవాసాలు చేయవలసినవన్నీ మానేస్తారని భగవద్గీతలోనే చెప్పబడింది. పూర్వకాలం ఏం చేసేవారంటే నెలలో 2 ఏకాదశులు వస్తాయి. పౌర్ణమికి ముందొకటి, అమావాస్యకి ముందొకటి. ఈ 2 ఏకాదశుల్లోనూ భోజనం చేయకూడదు. అసలు నిర్జలంగా అంటే జలం కూడా స్వీకరించకుండా ఉండి ద్వాదశి ఘడియలు వచ్చాక అప్పుడు ద్వాదశి పారణ చేయాలి అంటారు. ద్వాదశి సమయంలో భోజనం చేయాలన్నమాట. సామాన్య ప్రజలంతా ఇలా చేసేవాళ్ళు. ఇవే కాకుండా పౌర్ణమి అమావాస్యల్లో కూడా భోజనం చేసేవారు కాదు. ఏకాదశి ఉపవాసము, ద్వాదశి పారణ విశేషంగా చేసేవాళ్ళు. సామాన్య ప్రజలంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లో ఏకాదశి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ కూడా చేసి విష్ణు సంకీర్తన చేసి మర్నాడు ఉదయం ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చేసుకుని ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టుకోవటము లేదా ఒక దేవాలయంలో ఒక మోయనివ్వటము అట్లా చేసుకునేవారు. అయితే రాజులకి విశేషమైన విధి ఉండేది. ఏకాదశి నాడు ఉపవసించి రాత్రి జాగరణ, ఎవరైనా గోష్ఠులతోటి, పండిత గోష్ఠి, మహాభక్తులతోటి గోష్ఠి, ఋషులు తాపసులతోటి గోష్ఠిలో కూర్చుని తెల్లవారాక ద్వాదశి ఘడియల లోపలే బ్రాహ్మణక సంఘానికి చాలామందికి భోజనం పెట్టి వీళ్ళు భోజనం చేయాలన్నమాట. మళ్ళీ అది ద్వాదశి ఘడియలు దాటకూడదు. ద్వాదశి దాటకుండా భోజనం చేసేయాలి. దాన్ని ద్వాదశి పారణ అనే అంటారు. అయితే ఈ అంబరీషుడు మహాభక్తుడని చెప్పుకున్నాం కదా, అతను ఇట్లా ప్రతి ఏకాదశి అమిత శ్రద్ధగా చేసేవాడు. ఈ ద్వాదశిని పోనిచ్చేవాడు కాదు. పైగా దీనికి ఒక నియమం ఏంటంటే ఏకాదశి నాడు ఉపవాసము జాగారము చేసి ద్వాదశి నాడు భోజనం చేసి ద్వాదశి పగలు నిద్రించకూడదు, పగలు పడుకోకూడదు. ముందు రోజు రాత్రి నిద్రపోతే మర్నాడు పొద్దున్న నిద్ర వస్తుంది కాదు, కానీ నిద్రపోకూడదు. అది నియమం అన్నమాట. అది చాలా ఖచ్చితంగా ఆయన పాటించేవాడు. అయితే దేశ విదేశాల్లో ఈయన గురించి చెప్పుకునేవాడు. ఆకాశంలో అంటే స్వర్గంలో పాతాళంలో కూడా అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు, అతను ఏకాదశి వ్రతం అత్యద్భుతంగా చేస్తాడు, ఎప్పుడో ఒకరోజు వైకుంఠం నుంచి విమానం వచ్చేస్తుంది, అంబరీషుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడని చెప్పుకునేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈ దూర్వాస మహాముని అది విన్నాడు. అసలు అంబరీషుడి శక్తియుక్తులు ఏ పాటివో కనుక్కోవాలనుకున్నట్టు. ఒక నెలలో ఈయన ద్వాదశి ఉపవాసం ఉన్నాడు, ద్వాదశి పారణ చేయాలి. పొద్దున్నే వచ్చాడు దూర్వాసుడు. ఈ పొద్దున ఎట్లా వచ్చాడు, ద్వాదశి ఒక 2 గంటల్లో వెళ్ళిపోతుందనగా వచ్చాడు. ఈ లోపల పండిత సమారాధన జరిగింది, బ్రాహ్మణ సమారాధన జరిగింది, ఈయన ఇవ్వాల్సిన దానాలు ధర్మాలు అన్నీ చేసేసాడు. ఇంకెవరైనా అతిథి అభ్యాగతులు ఉన్నారేమోనని చివరి నిమిషం దాకా చూస్తారు. వాళ్ళు రాకుండా రాజుగారు భోంచేసేయకూడదు, అది పద్ధతి కాదు. సరే, దూర్వాస మహాముని వచ్చాడు కదా, అయ్యా నాతో ద్వాదశి పారణ చేయండి అని అంబరీషుడు అడిగాడు. దూర్వాసుడు అలాగే తప్పకుండా నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని గంగా నదికి వెళ్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు ఎప్పటికీ తిరిగి రాల. ద్వాదశి ఘడియలు ముగియక ముందే పారణ చేయాలి. ఆయన ఋషి తాపసి, ఆయన నియమం మనకు తెలియదు, కానీ రాజు గృహస్థు ఈ రాజుగారు, ఈయన తప్పకుండా ద్వాదశి వెళ్ళిపోకుండా భోజనం చేసేయాలి. చూశారు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతాయి, సమీపించేస్తోంది. ఇక చుట్టుపక్కల వీళ్ళంతా ఏమన్నారంటే పండితులు, రాజా మీరు ఒక పని చేయొచ్చు, భోజనం చెయ్యొద్దు. ముందు రోజంతా ఏమిటి నిర్జల ఉపవాసం కదా, ఆయన మంచినీళ్ళు కూడా పుచ్చుకోవాలి. 3 ఉద్ధరణల నీళ్లు చేతిలో పోసుకుని తీర్థం స్వీకరించండి.
ద్వాదశి పారణ చేయనట్టు కాదు, చేసినట్టు కాదు. జలం తీసుకున్నారు కాబట్టి పారణ చేసినట్టు, తినలేదు కాబట్టి పారణ చేయనట్టు కూడా. ఇప్పుడు ఇందులో అతిథిని అవమానించేదేం లేదు. అన్నం తినేస్తే తప్పు, నీళ్లు తాగితే ఏం తప్పు? కాబట్టి మీరు మంచినీళ్ళు తీసుకోండి సరిపోతుందన్నారు. అందరినీ అడిగాడు. కానీ ఒకళ్ళిద్దరికి భయంగా ఉంది. దూర్వాసుడు మహాకోపిష్టి, ఆయన ఏమంటాడు అంటే ఇంకో కొంతమంది ఏమన్నారు, ఆయన అనేందుకు మాత్రమే ఉంది, భోజనం కాదు కదా, నీళ్ళేగా అనేసరికల్లా అంబరీషుడు ఏం చేశాడు, తీర్థం పుచ్చుకున్నాడు. మూడో ఉద్ధరణ, మూడో గుటక స్వీకరిస్తూ ఉండగా దూర్వాసుడు వచ్చేసాడు. రావటం అగ్గి మీద గుగ్గిలంలాగా అయిపోయాడు ఆయన. నేను అడిగానా నన్ను భోజనానికి పిలవమని, నేను వస్తే ద్వాదశ పారణ నాతో చెయ్యి అని నన్ను అడిగావు నువ్వు, నేను వచ్చేదాకా ఆగవా? నువ్వు జలం తీసుకున్నావంటే నన్ను అవమానించినట్టు. నువ్వు నన్ను అవమానించావు, దీనికి శాస్తి చేస్తాను. నీకు ఏమిటి నీ ధైర్యం? నేను రుద్రాంశ సంభూతుణ్ణి, భగవంతుని తర్వాత నేనే భగవంతుణ్ణి. నువ్వు నన్ను మన్నించాలి. ద్వాదశి ఎక్కువ నేను ఎక్కువ? ద్వాదశి ఘడియలు దాటుతాయని చెప్పబోయాడు. ద్వాదశి ఎక్కువ నేను ఎక్కువ? ద్వాదశి పోతే మళ్ళీ వస్తుంది. దూర్వాసుడు పోతే, దూర్వాసుడి కోపం వస్తే అని ఆ కోపం తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, ఆయనకి బవిరి గడ్డం జటలు ఉంటాయి, ఒక వెంట్రుకని లాగి నేల మీదకి విసిరి కుట్టాడు. కుట్టేసరికల్లా అందులో నుంచి ఒక మహా పెద్ద భయంకరమైన రూపం కలిగినటువంటి కృత్య అనే ఒక రాక్షసి బయటకు వచ్చింది. అది ఎట్లా ఉందంటే నిప్పులు కక్కుతోందిట. తన చేతిలో బోళ్ళు చేతులున్నాయి, చేతుల్లో ఖడ్గాలున్నాయి, ఖడ్గాల్లో నుంచి కూడా నిప్పులు వస్తున్నాయి. పెద్ద నోరు, అది ఎంత మహాభయంకరంగా ఉందంటే చూస్తే భయం వేసేలాగా ఉంది. ఆ కృత్యని ఈ అంబరీషుడి పని పట్టమని అతని మీదకి వదిలిపెట్టాడు. ఈ కృత్య ఇది వికటాట్టహాసం చేస్తూ చేతిలో ఉన్న కత్తుల్ని గిరగిరా తిప్పుతూ నిప్పులు ఉరుముతూ ఈయన అంబరీషుడి మీదకి వచ్చేసింది. వచ్చేసరికి ఈయన ఏం చేస్తాడు, అంబరీషుడు మహాభక్తుడు మొదట చెప్పుకున్నాం కదా, ఈయన దండం పెట్టాడు, హరి అన్నాడు. ఇక ఎవరు నాకు రక్షిస్తారు అతన్ని? ఎన్ని సంవత్సరాల నుంచో అతను చేస్తున్నటువంటి ఏకాదశి వ్రతం వల్ల అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి విష్ణుమూర్తి అతన్ని రక్షించడానికి పూనుకున్నాడు. ముందెప్పుడో విష్ణుమూర్తి తన చక్రాయుధమైనటువంటి సుదర్శన స్వామికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నా భక్తులు ఎవరైనా వాళ్ళకి ఆపద వస్తే నేను అప్పుడు చెప్పినట్టుగానే భావించి నువ్వు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అని. ఎప్పుడైతే ఈ కృత్య అంబరీషుడి మీదకి వచ్చిందో అతను హరి అన్నాడో ఆనంగానే సుదర్శన చక్రం ప్రత్యక్షమైపోయింది. అక్కడ ఈ మీదకొస్తున్న కృత్యని ముక్కలు చేసేసింది. కృత్య చేతులు బోళ్ళు కత్తులున్నాయి, బోళ్ళంత నిప్పుంది. కానీ సుదర్శన చక్రాయుధానికి 1000 పళ్ళుంటాయి. ఒక్కొక్క పంటిలోంచి కొన్ని కోట్ల సూర్యుల కాంతి లాంటి కాంతి వస్తుంది బయటికి, అంత వేడి, అంత పదును. ఈ కృత్యని నరికి ఈ కృత్య ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పరిగెత్తింది చక్రం. ఎవరి ద్వారా వచ్చింది కృత్య? దూర్వాసుడి ద్వారా. దూర్వాసుడి మీదకి రాగానే దూర్వాసుడు ఒక్క పరుగు అందుకున్నాడు. తెలిసింది ఆయనకి తన మీదకి వచ్చేస్తోంది అని. ఇక పరిగెత్తాడు. ముందు ఊర్ధ్వలోకాలు, భూలోకం అంతా అయిపోయింది. ఎక్కడికి పరిగెత్తినా అతనికి రక్షణ లభించల. చక్రాయుధం అతన్ని వెంటపడింది. కైలాసానికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, నేనేం రక్షిస్తాను నిన్ను రక్షిస్తే నేను నీ నుంచి పుట్టాను కదా, రుద్రాంశ సంభూతుడు. ఈయన దూర్వాసుడు రుద్రుని వల్ల జన్మించినవాడు, అంటే శంకరుని వల్ల జన్మించినవాడు. నువ్వు నా వల్ల జన్మించినా నీ తర్వాత అది నా మీదకి వస్తుంది, నేనేం చేసేదేం లేదు, వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ కూడా నా వల్ల కాదు దాని నుంచి నిన్ను రక్షించటం, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడనమాట. వైకుంఠానికి వెళ్ళి పరమాత్మని ప్రార్థించాడు, నీ చక్రాయుధం నా వెంట పడుతోంది, నన్ను రక్షించమంటే విష్ణువు అన్నాడు, నేను భక్త పరాధీనుణ్ణి, నేను ఎవ్వరికీ కనపడను, వినపడను, ఎవ్వరికీ ఏమీ చేయను. నా భక్తులకి ఏం కావాలంటే అది చేస్తా. ఆ భక్తుడు నన్నే నమ్మినవాడైతే, నేను తప్ప వాడికి ఇంకొక గతి లేనివాడు ఎవడున్నాడో వాడి యందు ప్రవర్తిస్తాను, వాడికి ఏం కావాలన్నా అది చేస్తాను. అంబరీషుడు నన్ను రక్షించమని నువ్వు అడిగినట్టు నన్ను అడగలేదు, నువ్వే నాకు దిక్కన్నాడు అంతే. నేనే తన దిక్కని కొన్ని సంవత్సరాలుగా ఏకాదశి వ్రతం చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా రక్షించలేను నిన్ను, ఎందుకంటే ఎప్పుడో ఆజ్ఞించా చక్రాయుధానికి నా భక్తుడిని రక్షించాలి అని. తన పని అది చేసుకుంటోంది అంతే. నిన్నిప్పుడు రక్షించగలిగిన వాడు అంబరీషుడే తప్ప నేను కాదు. నేనేమి చేయలేను, నేను కూడా ఆపలేను, ఎందుకంటే భక్తుల కోసం పనిచేయాలని ముందే ఫిక్స్ చేసి పెట్టిన ప్రోగ్రామ్ అనమాట అది. ఈయన అక్కడి నుంచి పరిగెత్తాడు, అంబరీషుడి దగ్గరకు వచ్చాడు. అంబరీషుడు కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే, అయ్యో మహానుభావ, మీరు నా కాళ్ళు పట్టుకుంటారేమిటి, నా పాదాలు వదలండి
అని పాదాలు వదిలించుకున్నాడు. నువ్వే నన్ను రక్షించమంటే ఈయన అంబరీషుడు సుదర్శన చక్రాయుధానికి నమస్కారం చేశాడు. నా మీద పగబూనిన దూర్వాసుడు ఇప్పుడు నా శరణుజొచ్చాడు. అదంతా నీ వల్లే నా తండ్రి, కాబట్టి నా మీద దయతోటి దుర్వాస మహామునిని వదిలిపెట్టేయమంటే చక్రాయుధం తన కళలు అంటే మండుతోంది కదా, ఆ వేడిని ఉపసంహరించుకుని మళ్ళీ తన యథాస్థానానికి వెళ్ళిపోయింది. దాంతో ఈ దూర్వాసుడు అమ్మయ్య అని అనుకుని అప్పుడు అంబరీషుడికి ఏం చెప్పాడంటే, నువ్వు నీరు తాగావు, నీ భక్తి ఏమిటో పరీక్షించడం కోసం ఈ ప్రయత్నం చేశాను. నాకు కాదు ప్రపంచానికి తెలిసింది, భగవద్భక్తుల జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. సాక్షాత్ భగవంతుడు కూడా దాని నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు ఆయుధం ఎవరిది? విష్ణుమూర్తిది. ఆయన కూడా నేను ఉపసంహరించలేను, నా వల్ల కాదు అని చెప్పేశాడు. ఆయన చేయదలుచుకుంటే అట్లా చేస్తాడు భగవంతుడు ఇవ్వదలుచుకున్న వాడికి. ఆయన ఇవ్వదలుచుకోవాలంటే భక్తుడు ఏం చేయాలి? అంత భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని ఉండాలి. ఆయన తప్ప ఇంకో దిక్కు లేదన్నట్టుగా ప్రవర్తిస్తేనే మనం గజేంద్ర మోక్షం కథలో కూడా ఇదే చూస్తాం. ఈ అంబరీషోపాఖ్యానంలో కూడా అదే చెప్పబడింది. తర్వాత అంబరీషుడు ఎన్నో సంవత్సరాల పాటు ఇలా ఏకాదశి వ్రతాన్ని చేసి అంత్యంలో వైకుంఠాన్ని పొందాడట. అయిపోయింది కథ. బాగుందా? ఇలా భగవంతునికి సంబంధించిన శ్లోకాలు, పద్యాలు, పాటలు ఎవరికైనా వచ్చామా? ఒకటి ఇంకా అంతేనా? ఒక చెయ్యలేస్తుంది ఇద్దరు. అలాగే సాహితీని ఒక మంచి శ్లోకం చెప్పమ్మా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వవామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బాగుంది, మంచి శ్లోకం ఇది. ఇప్పుడు అంబరీషుడి కథలో మనం ఏం చెప్పుకున్నామో అదే చెప్తున్నాడు. అంటే వేరే వాళ్ళని చింతించకుండా నన్నే ఎవరు చింతిస్తారో వాళ్ళని నేను రక్షిస్తాను. గజేంద్ర మోక్షం కథ చెప్పాం కదా, అలాగే ఇప్పుడు అంబరీషుడు ఏం చేశాడు? వాళ్ళని వీళ్ళని రక్షణ కోసం చూడలేదు. పోనీ తనే రాజు కదా, స్వయంగా కత్తిపుచ్చుకుని కృత్యం మీదకి వెళ్ళలేదు, హరి అన్నాడు అంతే. అట్లా ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు. సరేనా గౌతమి, నువ్వు పాడమ్మా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను నీ చిత్తంబికను. బాగుందమ్మా, మంచి అన్నమాచార్య కీర్తన, చాలా బాగుంది. అయితే ఈ భక్తి కథతో పాటు ఒక మంచి నీతి కథను కూడా తెలుసుకుందాం. ఈ అడవుల్లో వింధ్యాటవి ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న దేవాయతనాలు లాంటివి ఉండేవి. అంటే కొద్ది రోజులు నివాసం ఉండటానికి ఒక గది, ముందు ఒక పంచ అంతే. ఆ దారిని పోయే పరివ్రాజకులు, తర్వాత ఋషులు, తపస్సులు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఒక 2 రోజులు అక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆహారాన్ని సంపాదించుకుని తెచ్చుకుని ఇదిలాగా దేవాయతనంలాగా ఉండేది. ఎంతో పెద్దదేం కాదని చెప్పాం కదా, అందులో ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే ఎండాకాలంలో ఎవరైనా అటువైపు వస్తే, సరే ఇక్కడ బాగుంది కదా ఆశ్రయంగా ఉందని ఎండల్లో అటు ఇటు తిరగలేక అక్కడే ఉండేవాళ్ళు. అయితే ఒక చూడాకర్ణుడని ఒక పరివ్రాజకుడు ఒక ఆయన అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. ఈ చూడాకర్ణుడు ఏం చేసేవాడు?
ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భిక్షాటం చేసి అన్నం తెచ్చేవాడు. అన్నం తెచ్చుకొని పొద్దున్న భిక్షాటం చేస్తారు, పొద్దున్న తినాలి, మళ్ళీ రాత్రో సాయంకాలమో తినద్దు. ఆయన ఏం చేసేవాడంటే దీన్ని మూట కట్టి ఒక చోట ఇట్లా తగిలిచ్చి పెట్టేవాడు. తగిలిచ్చి పెడుతుంటే ఎలుకలు కొన్ని తిరుగుతూ ఉండేవి. ఆ ఎలుకల్లో హిరణ్యకుడు అని ఒక ఎలుక ఉండేది, దాని పేరే హిరణ్యకుడు. ఈ హిరణ్యకుడి కథ మనం ముందు ఒకసారి విన్నాం, పావురాలను తప్పించిన హిరణ్యకుడు. అయితే వాడే ఈ కథ చెప్పుకుంటున్నాడు అనమాట. ఈ హిరణ్యకుడు భలే తెలివి, చాలా చురుకు, బోల్డంత శక్తి. దానికి అవన్నీ ఎలా వచ్చినాయి? ఎలుకలకు అవన్నీ ఉంటాయా? ఏవో ఉంటాయి కొద్దిగా. ఎలుక పరిగెడుతుంది, అటు ఇటు వెళ్తుంది, ఏదో ఆహారాన్ని తెచ్చుకుంటుంది, ఎవరినైనా చూస్తే భయపడుతుంది. దీనికి భయం భక్తి లేవు ఈ హిరణ్యకుడికి, ఏమీ భయం లేదు దానికి. ఇది ఏం చేసేది, ఈ చూడాకర్ణుడు పైన ఇట్లా వంకెకి తగిలించి పెట్టాడు కదా, ఉట్టిలాగా కట్టి దాని మీద పెట్టేవాడు. ఇది ఆ పైకి ఎగిరి తీసేసుకునేది. లేకపోతే అంత పైన ఎక్కడో ఉన్నదాన్ని కింద నుంచి ఒక్క ఎగురుతో పైకి వెళ్ళి ఆ గిన్నెను పట్టుకుని వేళ్లాడి ఆ గిన్నె కింద పడేసేసి లేదా ఆ గుడ్డముట్టని లాగేసి శుభ్రంగా తినేసేది. ఇటు చూడాకర్ణుడికి ఆశ్చర్యంగా, ఇంత ఎలుక దీనికి ఇంత బలం ఎక్కడిది, ఇది ఎలా ఎగురుతోంది? సరే, రోజు ఆ అన్నం కాపలా కోసుకోవటమే సరిపోయేది ఆయనకి. ఏం చేసేవాడు, ఒక కర్ర చేత్తో పుచ్చుకుని ఆ పడుకున్నప్పుడు మధ్యాహ్నం అంతా తిరిగి అన్నం తెచ్చుకునేవాడు. ఆ అన్నం తిన్నా కాస్త నిద్ర రాదు, పగలల్లా తిరిగిన వాడికి కళ్ళు మూసు పడుకుని ఉండుండి చేతిలో కర్రతోటి ఆ గోడ మీద టక్ టక్ అని కొడుతూ ఉండేవాడు. ఆయనకు అలవాటైపోయిందనమాట. ఈయన అలవాటుగా కొట్ట వీళ్ళకి దానంతటా అలవాటుగా తినేసేస్తూ ఉండేది. అయితే ఏమైంది, ఒకసారి ఓ వీణాకర్ణుడని ఈయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. ఆయన ఇంకో పరివ్రాజకుడు. ఈయన కలిసి భగవంతుడు వ్యాపారము అంటే ఎలా, భగవద్ వ్యాపారంలో ఎలా ఉండాలి, భగవద్గీత వాటి మీద చాలా మాట్లాడుకుందామని కబుర్లు చెప్పుకోవచ్చు. 4 రోజులు ఎండాకాలం అటు ఇటు వెళ్ళకుండా ఇద్దరు కలిసి సంపాదించుకుని ఏదో భిక్ష తెచ్చుకుని తిని ఇక్కడ ఉండొచ్చు కదా అని వచ్చాడు. వస్తే సరే, ఆయన పొద్దున్నే వచ్చాడు. ఈయన ఏదో భిక్షాటం చేశాడు కదా, ఆ భోజనాలు చేశారు, మిగిలిన దాన్ని పైన కట్టి పెట్టారు. ఆయన ఏదో ఉపదేశం చేస్తున్నాడు ఆ వీణాకర్ణుడు. జీవితాన్ని ఎలా నిస్సారంగా ఎలా ఉంచుకోవాలి, ఎలా దేని మీద మమత్వం దాన్ని తగ్గించుకోవాలి, మమకారం లేకుండా ఉండటం ఎట్లా అని బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తుంటే ఈయన మధ్య మధ్యలో టక్ టక్ అని కొడుతుంటాడు. కర్ర పెట్టి కొడుతుంటే ఆయన కొళ్ళు మండి, ఏమిటి నేను ఏదో మంచి ఉపదేశం ఇస్తుంటే నువ్వు ఈ కర్ర పెట్టి కొట్టి ఏదో సంగీతం వాయిస్తున్నావు అని విసుక్కున్నాడు. విసుక్కునేసరికి చూడాకర్ణుడు అన్నాడు, సంగీతం కాదు గురువా, నీకు తెలియటలేదు, ఇక్కడ ఒక పెద్ద ఎలుకుంది, అది అసలు రాత్రికి అన్నం మిగలనివ్వదు, దాన్ని బెదిరించడానికి అట్లా అలవాటైపోయింది, నేను నిద్రలో కూడా కొట్టేస్తా, ఇట్లాగే నిద్రలో కూడా ఈ పనే చేస్తున్నాను నేను. ఈ ఎలుక ఎట్లాగొట్ట నా అన్నాన్ని లాగేస్తుంది, రాత్రిపూట ఒక్కోసారి అన్నం ఉండట్లా, ఎలుక ముట్టిన అన్నాన్ని ఏం తిన్ను, అందుకని నిరాహారంగా ఉండాల్సి వస్తుంది, దానికోసం అని కష్టపడి మధ్యాహ్నమే ఇంకో గుప్పెడు ఎక్కువ అన్నం తినాల్సి వస్తుంది, ఇవాళ నువ్వు కూడా వచ్చావు కదా, రాత్రికి అన్నం లభించకుండా అయిపోతుందేమోనని కొడుతున్నాను అన్నాడు. వీణాకర్ణుడు ఆ పైన కట్టావు, అక్కడికి ఎలుక ఎట్లా వెళ్తుంది అని అడిగాడు. చూడాకర్ణుడు చెప్పాడు, నీకు తెలీదు దాని సంగతి, అది మామూలుది కాదు, ఇక్కడి నుంచి ఒకే ఎగురులో దాన్ని పట్టుకుంటుందన్న. ఎలుకంత శక్తి ఉండదయ్యా అంటే, ఉంటుంది, నేను చూస్తున్నా కదా రోజు అదే చేస్తుంది అంటే. సరే, వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం, అది ఎప్పుడు వస్తుందని. ఆ ఎలుక ఒక 5-6 గుంపును వేసుకొచ్చింది. మిగిలినవన్నీ భయపడుతూ అటు ఇటు ఉంటే ఈ హిరణ్యకుడు మాత్రం ఒక్క గంతుతో ఎగిరింది, ఆ అన్నాన్ని పట్టుకుని ఆ సంచి మూట కట్టి పెట్టారు కదా, మూటకి పళ్ళు తగిలి లాగిందనుకో చిరిగిపోతుంది గుడ్డ, కింద పడిపోయింది. అయ్యా, వీళ్ళు నిర్ఘాంతపోయి చూస్తుండగానే మిగిలిన ఎలుకలన్నీ అన్నం దగ్గర చేరిపోయినాయి, తినేసినాయి. వీణాకర్ణుడు అన్నాడు, ఏదో ఒక విశేషం ఉంది, ఎలుక్కి ఇంత శక్తి ఉండదు, ఏమిటి దీని బలం? జంతువులకి బలం ఏమిటి? వాటి కాళ్ళు గోళ్ళు అవి ఏదో రకంగా ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఇక్కడ 2 మనుషులుంటే వాడు కొడతాడేమో చంపుతాడేమో అని అనుకోకుండా అది అంత ధైర్యంగా ఎగురుతోందంటే ఇది దీని సొంత బలం కాదు. సొంత బలం ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడు, ఆనుపాను చూస్తాడు. దీనికి ఎక్కడి నుంచో బలం వస్తుంది, అసలు ఇది ఎక్కడుంది, ఎలుక కన్నం ఎక్కడుంది అని అడిగితే కొంచెం అవతలగా ఎలుక కన్నాలు కనపడుతుంది. ఆ కన్నంలో ఉందంటే ఈయన ఏం చేశాడు, ఒక ఖనిత్రం అంటారంటే ఒక పలుగు లాంటిది తీసుకున్నాడు. ఆ దేవాలయంలో రకరకాల సామగ్రులు ఉన్నాయి. ఒక తవ్వే లాంటి తవ్వగోలు అంటాం కదా, ఇంత పొడుగ్గా ఉంటుంది, అదొకటి చిన్నది ఇనప చువ్వ లాంటిది చేత్తో పుచ్చుకొని దీని సంగతి చూద్దామన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. అప్పుడు ఎంత అయింది సమయం, 3:30-4 గంటలైంది. బాగా వెలుగుగా ఉంటుంది కదా, అడవిలో ఎండగా ఉంటుంది. సరే, ఈ ఎలుక ఎక్కడైతే కన్నంలోకి దూరి పరిగెత్తిందో ఆ కన్నం దగ్గర తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వుతుంటే ఎలుక కన్నాలు బయటికి ఇంతే కనిపిస్తాయి, బొరియా ఇంతే కనపడుతుంది. తవ్విన కొద్దికి బోలెడన్ని బొరియలు ఉంటాయి, దానికి 100 ద్వారాలు కనిపిస్తాయి. ఒక చోట పొగ పెడితే ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది ఆ పొగ, అంత తవ్వేస్తాయన్నమాట లోపల. ఈ తవ్వుకుంటూ వెళ్తే ఇది ఎక్కడికి తేలిందంటే
ఒక పెద్ద కుండ, దాని నిండా బంగారం ఉంది. దాని మీద పడుకుంటుంది హిరణ్యకుడు. ఆ ధనం వల్ల వచ్చిన బలం దీనికి, బోల్డంత డబ్బు అక్కడ ఎవరో దాచిపెట్టారు. ఈ ఎలిక కంతలు కంతలు చేసుకుంటూ వెళ్ళి సరిగ్గా ఆ కుండ మీదకి చేరింది. ఆ కుండ మీద పడుకునేసరికల్లా దానికి చాలా బలం వచ్చింది, తెలిసింది. విటమిన్ ఎం, మనీ విటమిన్, చాలా బలం ఇస్తుంది అది. దాని మీద కూర్చోవటం వల్లే ఎలిక్కి ఈ శక్తి వచ్చింది. దానికి తెలిసింది, నాకు బలం పెరిగింది, నా కింద ఇంత ధనం ఉంది, ఇది మనుషులకు ఉపయోగపడేది, చాలామంది మనుషులకు ఉపయోగపడే విషయం నాకు ఒక్కదానికి నా కింద ఉండటమే నా బలం అని భావించింది. అందుకని అది మిగిలిన ఎలుకలు చేయలేని దుష్కరమైన కార్యాలు కూడా చేసి అవతల పారేస్తుంది, చేసేస్తోంది అది. ఎందుకంటే ఒక ఎలుకలు ఏం చేస్తాయి, పాకుతాయి. ఇక్కడి నుంచి అక్కడికి పక్షిలాగా ఎగరలేవు కదా, అది ఎగిరేస్తుంది, అది ఏదైనా చేసేయగలదు. ధైర్యం దానికి. వెనకాల డబ్బులుంటే ఏ పనైనా చేస్తారు. దాంతో ఈయన ఏం చేశాడు, ఆ కుండని పని పగలగొట్టేశాడు తన చేతిలో ఉన్న కడ్డీతోటి. జలజలా రాలుతూ అందులోంచి నాణ్యాలన్నీ కిందకు వచ్చేసింది. మరి ఆ కుండ తేలేరు, అది బొరియలో ఉంది కదా, కుండ బయటికి తేలేరు. వీళ్ళు తెలుసుకున్నారు అది అక్కడ ఉందని. ఆ మొత్తం ధనాన్నంతా లాగేసి యువతలకి మూట కట్టుకుని తెచ్చేశారు. ఈ ఎలిక సాయంకాలానికి దానికి అర్థమైంది, దాని బొరియలోకి దూరింది, వీళ్ళు తన వెనకాల వచ్చి తవ్వుతున్నారు, అది పారిపోయింది ఎక్కడికో. ఇదంతా అయిపోయిన తర్వాత ఎలుక వచ్చి చూసుకుంది, తన బలం ఏదో అది లేదు అక్కడ. దానికి ఎంత నీరసం వచ్చిందో. ఇంకా ధైర్యం ఏది, డబ్బులు లేకపోతే ధైర్యాలు ఉండవు. పోయింది ధైర్యం మొత్తం. అది బిక్కమొహం వేసింది. సరే ఆ పూటకు ఊరుకుంది. మర్నాడు పొద్దున మిగిలిన జంతువులన్నీ ఎలుకలన్నీ చేరినాయి. పద ఆహారాన్ని సంపాదించుకుందామంటే అవన్నీ గబగబా నడుస్తుంది, ఇది నిదానంగా నడుస్తుంది, నా శక్తి అంతా అయిపోయింది అని. మధ్యాహ్నానికి చూడాకర్ణుడు వీణాకర్ణుడు ఇద్దరు వెళ్ళి భోజనం తెచ్చుకున్నారు, అన్నం తెచ్చుకున్నారు, తగిలిచ్చారు. మిగిలిన ఎలుకలనే మనం ఫుడ్ రెడీగా ఉంది కదా, అక్కడికి ఇక్కడికి ఎందుకు తిరుగుతాము, చక్కగా వీళ్ళు తెచ్చిపెట్టారు కదా, అది పట్టేద్దాం, రోజు నువ్వు పట్టేస్తున్నావు కదా, ఇవాళ కూడా పట్టేయమన్నారు. ఇవాళ కూడా పట్టేయమంటే ఇది హుప్ అంటుంది, ఇంచి ఎగురుతుంది అంతే, అంతకంటే ఎగరలేకపోతాం. అంతకుముందు కింద నుంచి పైదాకా ఎగరగలిగే దాని సత్తువలో 10th పార్ట్ 10వ వంతు కూడా లేదు దానికి. అది ఎగిరి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ చూడాకర్ణుడు ఏం చేశాడంటే, ఆ చేతిలో తవగోల ఒకటి ఉంది కదా అంతకుముందు తెచ్చారు, ఆ తవగోల విసిరేశాడు. గట్టి దెబ్బ తగిలింది దానికి. దుర్మార్గుడు, వీడి వల్లే నా బలం అంతా పోయిందని ఏడ్చుకుంటూ హిరణ్యకుడు ఆ ప్రదేశం వదిలిపెట్టి పరిగెత్తింది. మిగిలిన ఎలుకలన్నీ నవ్వాయి, నిన్నటి దాకా ఎగిరేవు కదా, ఇవాళ ఎందుకు ఎగట్టలేదు, వాటికి తెలీదు దీనికి ధనమే దీని బలం అనే సంగతి ఆ ఎలుకలకు తెలియదు. ఏదో సాహసి, ఇది చాలా ప్రత్యేకమైన, దీనికి చాలా ఇది ఫెరోషియస్ శౌర్య ప్రతాపాలు ఉన్నాయని భావించినాయి మిగిలిన ఎలుకలని. వాటికి అంతే తెలుసు. మనుషులకి తెలుసు, మనుషులకి బలం ఏమిటి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ బలాన్ని లాగేశారు. ఈ ఎలుక చప్పగా ఎలుకలాగానే ఉండిపోయింది. మనుషులకు ఉండే శౌర్య ప్రతాపాలు చూపించింది కదా, అవన్నీ పోయినాయి. దాంతో ఈ తవగోలు తగిలింది, గట్టిగా దెబ్బ తగిలేసింది. అది ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇక నా వల్ల కాదు, నేను ఈ మనుషులు ఉండే చోట ఇంకా నేను ఆహారం తీసుకోలేను, ఎందుకంటే వాళ్ళని చూస్తేనే నాకు భయం. మనుషులు దేనికోసం ఆశపడతారో అది నా కింద ఉంది అన్న ధైర్యమే ఎలుకకి అంత ధైర్యాన్ని ఇచ్చింది. అదంతా వాళ్ళు తీసేసుకున్నాక మనుషులకి ఎలుక భయపడాలి సహజంగా, అలాగే భయపడడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత మనం ఈ పావురాల కథలో చెప్పుకున్నాం చూడు, ఆ కొండ బొరియలో చేరిందనమాట. అక్కడికి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఇంత ప్రమాదం ఎదురైంది దానికి. అక్కడ ఉంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా ఏమంటారు, ఇదివరకు ఎగిరేవే ఇప్పుడు ఎందుకు మానేస్తున్నావు అంటారు, ఇప్పుడు మళ్ళీ ఎగురు, ఏది మేము చూస్తాం నీకు ఎంత వచ్చో అంటారు, ఎక్కిరిస్తారు కదా. దాంతో ఏం చేసింది, పువ్వుల మీద చోట కట్టెలు అమ్మలేమనుకుని అక్కడి నుంచి పారిపోయింది అనమాట ఎలుక. బాగుందా కదా. ఇప్పుడు ఇందులో చాలా గొప్ప గొప్ప నీతి వాక్యాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేమి అర్థమైందో చూద్దాం. ఎవరు చెప్తారు? 1 2 3 4 సరే చెప్దాం. శ్రీనిధి నువ్వు చెప్పమ్మా. డబ్బు గురించి ఆశపడద్దు, డబ్బు లేకపోయినా ధైర్యం ఉండాలి. వెరీ గుడ్. ఇది ఎలుక కథ కదా. ఎలుక కథలో మనుషులకి కావలసిన నీతి ఉంది. ఇది ఈ కథలు ఎవరెవరికి చెప్పారని చెప్పుకున్నాం మనం. విష్ణు శర్మ రాజుగారి అబ్బాయిలకి చెప్పారు కదా. డబ్బు ధైర్యంతో దాని బలంతో నువ్వు పని చేయొద్దు, నీ బలంతో నువ్వు పని చేయి. నువ్వు ఏది చేయగలవో అదే చేయాలి. నా వెనకాల డబ్బు ఉంది అని కనుక చేస్తే, డబ్బు లేనప్పుడు నువ్వేమవుతావు? డబ్బు లేనప్పుడు ఏమైపోతాం మనం? నీకు ఉండాల్సింది నీ వ్యక్తిత్వం, నీ శౌర్యం, నీదే ధైర్యం, నీదే వివేకం. నా వెనకాల డబ్బు ఉందని ప్రవర్తిస్తే, అంటే నాకు ఇదే బలము అని ధనాన్ని గనక నమ్మితే, ఇంకా అది పోయినప్పుడు
నువ్వు ఏది ఉండవు, నువ్వు సున్నా అయిపోతావు. కాబట్టి ఇది ఎలుక కథ కాదు, ఎలుక కోసం కాదు, మన కోసం అన్నమాట. రాజుగారు అబ్బాయిలు చెప్తారు, డబ్బుని, నీ రాజ్యాన్ని, నీ పదవిని చూసుకుని ధైర్యంగా ఉండటం కాదు, నీ ధైర్యం నువ్వు, నీ వ్యక్తిత్వమే నీ ధైర్యంగా ఉండాలి అని ఈ విష్ణు శర్మ ఈ రాజకుమారులకి చెప్పారనమాట ఈ కథ. సరే పిల్లలు విన్నారు కదా మంచి నీతి కథలు. ఈ కథలని విని వదిలేయటం కాదు, విని మన జీవితంలో అప్లై చేయాలి, జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ నీతి కథల్ని జ్ఞాపకం చేసుకుని సరిగా ప్రవర్తించాల్సిన విధానంలో ప్రవర్తిస్తే కథలు విన్నదానికి ఫలితం లభిస్తుంది. మళ్ళీ వచ్చే భాగంలో మరిన్ని మంచి భక్తి మరియు నీతి కథలతోటి కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.